ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము. కాబట్టి ఈరోజు మేమందరం కలిసి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము. దేవుడు మనతో మాట్లాడినట్టుగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 వచనం చదువుకుందాం. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయమున దయచేసి నా శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. ప్రాణం ప్రాప్తించి ఆరోగ్యాలు చెందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈరోజు ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సాతాను తొందరలు లయపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమటి వల్లారా, ఈ యొక్క సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ మరి అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అంటుంది. ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అంటుంది. ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. ప్రేమటి వల్లారా, కింద భాగం మనం గమనించినట్లయితే ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. ప్రభువు మర్చిపోయాడని చెప్పి సీయోను అనుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ప్రభు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఏ స్థలంలో కూడా మనం ఉన్నప్పటికీ కూడా ఆ స్థలంలోనే దేవుడు మన దగ్గర ఉంటాడు, మనం ఆ దేవునితో ఉంటాం. కాబట్టి మరి దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోని దేవుడు మన దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. సీయోను అనగా సంఘం అనగా వధువు అంటే మనందరము. మరి వధువు అంటే సంఘం, మనందరం. మరి యేసయ్య పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు అని చెప్పేసి మనము చూడవచ్చు. అయితే ప్రేమిటులారా, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అంటుంది. మర్చిపోడు ఎప్పుడు దేవుడు నన్ను ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడు. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. 15వ వచనంలో చూసినట్లయితే, అదే అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, స్త్రీ తన గర్భను పుట్టిన బిడ్డను కరుణింపకుండా తాను సంటి బిడ్డను మరుచున వారైనా మరుదుగా నేను నిన్ను మరవను. చూడండి ఏం చెప్తున్నాడంటే దేవుడు ఒక చక్కటి వాగ్దానము ఉదయకాల సమయంలో మనకు దేవుడు దయచేసినట్లు మనం చూస్తున్నాం. మరి మనం మర్చిపోయినాము అనుకుంటాం, దేవుడు మనల్ని మర్చిపోయినాము అనుకుంటూ ఉంటాం అనేక సందర్భంలో. ఎందుకంటే ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక సమస్య వచ్చినా, ఆర్థికంగా వచ్చినా, బాగా లేకున్నా, అంటే అనారోగ్యం వచ్చినా, మరి ఏదో సమస్య పిల్లల వల్ల కానీ పెద్దల వల్ల కానీ ఏదో ఒకటి మన కుటుంబంలో మరి ఒక వివాహం జరగలేదనుకో, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు, మమ్మల్ని మర్చిపోయినాడు. మంచి ఉద్యోగం రాలేదు, నన్ను మర్చిపోయినాడు. ఇలాంటివి. ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం పోయింది, అనారోగ్యం వచ్చేసింది, మరి నాకు దేవుడు నన్ను మర్చిపోయినాడు అని చెప్పి మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడంట. 15వ వచనంలో చెప్తున్నాడు కదా, స్త్రీ తన గర్భను పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి బిడ్డను మరుచున వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరవను. స్త్రీ గర్భం పుట్టిన బిడ్డను మరుస్తుందా? వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. నేను నిన్ను మరవను అని చెప్పేసి ఇక్కడ ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి చూడండి, మనము చర్చికి పోయేదానికి మర్చిపోతాం. ఆదివారం అంటే, మరి ఉపవాస ప్రార్థనలు అంటే, మరి కుటుంబ ప్రార్థనలు అంటే, ఏదైనా సరే బైబిల్ స్టడీ అంటే మర్చిపోతాం. ప్రార్థనకు రారు, చర్చికి మర్చిపోతారు చాలామంది. బైబిల్ చదువుకునేది మర్చిపోతారు, ప్రార్థన జీవితం మర్చిపోతారు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా మర్చిపోతూ ఉంటారు. ఇంకా దేవునికి ఇవ్వాల్సిన కానుకలు, దశమ భాగాలు అవన్నీ కూడా మర్చిపోతారు. మర్చిపోయేది అన్నీ అయిపోయిన తర్వాత దేవునికి ఇవ్వాలంటే చివరికి జీతం తీసుకొస్తే అన్నీ ఇచ్చేసి, అప్పులన్నీ ఇచ్చేసి, అన్నీ కట్టేసి తీరా చూస్తే ఇంకేం లేదు అని చెప్పేసి అన్నట్టుగా 0 లాగా వచ్చేస్తుంది, 0 లాగా వచ్చేస్తుంది, ఏమీ ఉండదు. అప్పుడు దేవునికి ఇవ్వాలంటే ఇవ్వలేరు. కాబట్టి
ఇలాగ మనం అన్నీ మర్చిపోతుంటాం, కానీ దేవుడు మాత్రం మనం ఎన్నడూ కూడా మర్చిపోవడని చెప్పి మనము ఆయన మర్చిపోజాలని దేవుడిని చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినట్లయితే ఒక మాట ఉంది. ఏముందంటే 23వ వచనము నేను చదువుతా. 23వ వచనాన్ని, రాజులు ఆయన లేకుండాను, రాజులు ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులు మా రూపములుగా చేయును. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రాజులైనా లేకుండా పోతారు, ఇంకా భూమి యొక్క న్యాయాధిపతులు మాయ స్వరూపంలాగా అయిపోతారు. అయితే ఎన్ని పోతాయి, కానీ దేవుడు ఎప్పుడు స్థిరంగా ఉండేవాడు. ఈ లోకంలో అన్నీ కూడా తాత్కాలమని గతించిపోతాయి, కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఆయన ఎందుకంటే మారని దేవుడు, మార్పులేని దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మారితే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, మరి యెహోవాను నేను మార్పు లేనివాడు, ఒకవేళ మారి ఉంటే మీరు లయమైపోదురు అంటాడు. కాబట్టి దేవుడు మారే దేవుడు కాదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. మన దగ్గరికి ఎప్పుడు మన దగ్గరికి వస్తాడు, మనల్ని జ్ఞాపకం చేసుకొని మన వెంటనే ఆయన మన తోడుగా ఉండి, కష్టంలో తోడుకుంటాడు, ఆనందంలో తోడుకుంటాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనం చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ప్రభు మమ్మల్ని మర్చిపోయినాడని చెప్పి అనుకుంటాం, కానీ ప్రభు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. చూడండి, 44వ కీర్తన 21 వచ్చిన మనసు, యెషయా గ్రంథం 44:21 మనం చూసినట్లయితే ఒక మాట ఉంది. ఏముందంటే ఇక్కడ యెషయా గ్రంథం 44:21 వచ్చిన మనం గమనించినట్లయితే నేను చదువుతాను. చూడండి, యాకోబు ఇశ్రాయేలు నీవు జ్ఞాపకం చేసుకునుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని, ఇశ్రాయేలు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. నువ్వు నా సేవకుడవు, ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడవు ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. అంటే దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. యాకోబుతో చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోయేవాడిని కాదు, నా సేవకుడు నువ్వు అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు దేవునిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన బిడ్డలం, మనం ఆయన సేవకురాంలో. కాబట్టి మన ప్రతి అవస్థలు కూడా దేవుడు తీరుస్తూ మన దగ్గరికి వచ్చి మనకు సహాయమో చేస్తూ ఉంటాడు. కాబట్టి మన దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయాడు. సియోను మనం విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు మనల్ని మర్చిపోయి ఉన్నాడు. అంటే ప్రభు అంటున్నాడు, స్త్రీ తన గర్భం పుట్టిన సంటి బిడ్డ మరచి వచ్చినాము, కానీ నేను మిమ్మల్ని మరవను, నేను మర్చిపోయే దేవుని కాదని చెప్పి ప్రభు ఎప్పుడు మనల్ని ఆయనలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని ఆయన మరి హత్తుకొని జీవించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను కాపాడటానికే ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించిన దేవుడు, అంతం వరకు ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య నిన్ను రక్షించాలని చెప్పి ఉద్దేశిస్తూ నిన్ను కాపాడాలని, నీకు సహాయం చేయాలని చెప్పి ఆయన మరి వెలపట. అంటే ఇదిగో నేను హృదయంలో తలుపు తడుస్తున్నాను, ఎవడు నా స్వరం విని మరి తలుపు తీసిన వారితో నేను నాతో అతడు కలిసి భోజనం చేస్తామంటున్నాడు. మనిద్దరం కలిసి భోజనం చేస్తామని. ప్రభు మనతో కూడా ఉంటే, మనం ప్రభులో ఉంటే మనకు ఎంత ఆనందమో సంతోషమో. ఆయన మనతో కలిసి భోజనం చేస్తే ఎంత సంతోషమో ఒకసారి ఆలోచించుకుందాం. కాబట్టి ప్రభులో ఉంటాం, ప్రభులో జీవిద్దాం. ప్రభు మనల్ని మర్చిపోయాడు కాదు, ఎప్పుడు మర్చిపోయాడు కాదు. ఎప్పుడు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని మనల్ని ఆదరిస్తూ కష్ట సందర్భాలలో, మంచిలో, అన్నిట్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని దిగిపోదాము. ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు, దయచేసి నా సమయం కొరకు వందనాలు. అవునైనా ప్రభు మమ్మల్ని మర్చిపోయినంటే నేను మేము మర్చిపోను అంటున్నారు తండ్రి. అవునని ఎప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నందుకు యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.